మనకి కనిపిస్తోంది ఓకే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్నారు కొన్ని దేశాలని చెప్పి మనకి తెలుసు. దానిలో ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ మనం చూసాం, ట్రంప్ తీసుకునే స్టాండ్స్ చూసాం, కొన్ని దేశాల నుంచి డ్రోన్లు కావచ్చు ఆయుధాలు కావచ్చు వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ చూసాం. కానీ డ్రాగన్ కంట్రీ ఇంత దారుణంగా కుతంత్రాలు అంటారు కదండి, అంత దారుణంగా ఇండియా మీద చేయాల్సిన అవసరం ఏముంది అనేది ఒక ప్రశ్న. ఎందుకు ఇంత కక్ష గట్టి ఇంత దారుణంగా చేయడానికి ప్రయత్నాలు ఎందుకు అనేది? చైనా కొత్త ఏం కాదండి, 1962లో చేసింది కూడా కుతంత్రమే కదా. మన మీదకి హఠాత్తుగా అంటే హిందీ చీనీ భాయ్ భాయ్ అని పంచశీల అని ఇలాంటి విషయాలన్నీ చెప్పి వెళ్ళి వెంటనే దాడి చేయించాడు అక్కడ చౌగన్లే అనేది. సో కాబట్టి ఇదేమి చైనాకు కొత్త విషయం కాదు. చైనాది చాలా దుర్మార్గపు స్వభావం. తర్వాత ఏషియన్ సూపర్ పవర్ అంటే ఇప్పుడు చైనా ఎలాగూ సూపర్ పవరే, అందుట్లో సందేహం లేదు. సో చైనా ఇప్పటికీ కూడా అంటే భారత్ తనకు పోటీగా ఎదగకూడదు, భారతదేశం అనేటువంటిది తనకన్నా కూడా ఎప్పుడు కిందే ఉండాలి. అవకాశం దొరికితే లేదా అవకాశం అందిపుచ్చుకుంటే చైనాను దాటిపోగలిగిన శక్తి ఉన్న ఏకైక దేశం భారతదేశం అండి. అంటే అది విస్తీర్ణ పరంగా కానివ్వండి, సైనిక పాఠపరంగా కానివ్వండి, ఆర్థిక శక్తి పరంగా కానివ్వండి, లేదా మన మేధో పరంగా కానివ్వండి, చైనాను దాటి ముందుకు వెళ్ళగలిగిన అవకాశం ఉన్న ఏకైక దేశం భారతదేశం. జపాన్ అలాగ ఉంది టెక్నాలజీ సైడ్, మరి చైనాను ఢీకొనేటువంటి శక్తి జపాన్ దగ్గర తక్కువ ఉంది, భారత్ చేయగలదు. కాబట్టి భారత్ కనుక ఒక నియంత్రించగలిగితే ఒక విధంగా డైరెక్ట్ గా ఏమీ అటాక్ చేయలేక ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ భారత్ మీద అటాక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. మట్టి తనకు అంటకుండా చైనా యుద్ధం అనే పాపం లేదా మట్టి తనకు అంటకుండా దాన్ని ఈ ముష్కర్ ద్వారా అంటే వాడుకుంటోంది. ఇటు పాకిస్తాన్ ద్వారా ఇటు బంగ్లాదేశ్ ద్వారా నేపాల్ తో కూడా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేపాల్ బుట్టలో పడుతుందో లేదో తెలియదు, కానీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మాత్రం ఎలాగో వాళ్ళ బుట్టలో ఉన్నాయి. సో వాళ్ళ ద్వారా కనుక అశాంతి సృష్టిస్తే చైనా భారతదేశం ఎప్పుడు కూడా ఈ కొత్తగా వస్తున్న సమస్యలు ఎదుర్కోవటానికే దాని సమయం అంతా వెచ్చించాల్సి వస్తుంది. దాని దగ్గర ఉన్నటువంటి నిధులు కానివ్వండి, ఏదైనా సరే తాత్కాలికంగా వస్తున్నటువంటి సమస్యను ఎదుర్కోవటానికి అన్ని వెచ్చించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆర్థికంగా తనకు పోటీ రాదు. కాబట్టి భారత్ని అదుపులో పెట్టడం, ఎప్పటికప్పుడు భారత్ ఎదగకుండా అదుపులో పెట్టడం అనేటువంటి లక్ష్యంతో చైనా పనిచేస్తోందండి. అది తప్పరైట అనేటువంటిది వేరే విషయం. ఏ దేశమైనా అవతల వాళ్ళని కింద ఉంచాలని చూస్తుంది, కానీ అవసరం లేకుండా అంటే మనతో ఎలాంటి వైరం లేదని చెప్తూ మీతో ఏమి మాకు సమస్యలు లేవని చెప్తూ చేయటమే మనకు బాధాకరం. చేసేది ఒకటి ఒక దమన నీతి ప్రదర్శించడం చైనా చేస్తోంది. కాబట్టి ఇది కొత్త కాదు. వైఖరి బయటికి తెలిసినప్పుడు అన్ని దేశాలకు కూడా వాస్తవాలు తెలిసినప్పుడు అన్ని దేశాలకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంటుంది. మూర్తి గారు నమస్తే. మూర్తి గారు ఏంటి డైరెక్ట్ అంటే మనకి లేట్ గా వచ్చినటువంటి అప్డేట్ ఇది. ముందు నుంచి డౌట్స్ అయితే ఉన్నాయి, కానీ పాక్ రక్షణ మంత్రి ఏదైతే కవాజ్ చెప్పినటువంటి దాని తర్వాత ఇంకా క్లారిటీ వచ్చేసింది. ఎస్, ఏదైతే స్నేహ సంబంధాలు ఉన్నటువంటి దేశాలు ఇటువంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకుంటూ ఉంటాయి, దాంట్లో భాగంగానే చెప్పాము అంటే ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు? ఒక దేశానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని, ఈ స్థావరాలు ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా యుద్ధ రంగంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే శాటిలైట్ చిత్రాల ద్వారా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తూ వారికి సపోర్ట్ చేస్తూ, ఇక్కడ మాత్రం ఎవరికి తెలియనట్టుగా ఏదో మేము కావాల్సిన ఆయుధాలు మాత్రం సరఫరా చేస్తున్నాము, ఇండైరెక్ట్ గా మేము సపోర్ట్ చేస్తున్నాం అనే విధానాన్ని చూపిస్తూ ఏ విధంగా ఈ కుట్రల ప్రయత్నాలు అనుకోవచ్చు? మనం దీన్ని కొంత విదేశీ విధానం అనే దాన్ని కూడా జోడించి చూడాల్సి వస్తున్నాం. ఇప్పుడు మన ఏదైనా ఒక దేశం తన పక్కనున్న దేశాన్ని మిత్ర దేశంగా మార్చుకునే విదేశీ విధానం అనేది అవసరం. ముఖ్యంగా ఎదుగుతున్న భారతదేశానికి ఇది అవసరం. సరే, కారణాలు ఏమైనా పాకిస్తాన్ మనకు ఒక శత్రు దేశంగా ఉన్నది. పాకిస్తాన్ ని పెంచి పోషించింది ఎక్కడో 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాని మర్చిపోతాం. అమెరికానే 1971 బంగ్లాదేశ్ ఇదిలో అమెరికా పాకిస్తాన్ యొక్క జలాంతర్గాముల్ని మన విశాఖపట్నానికి ఎక్కువ పెడితే ఒక గట్టి బలమైన రష్యా ఉండబట్టి ఆ పాఠవాన్ని మనం ఎదుర్కోగలిగాం. మన అంతర్గత శక్తి, అదే రకంగా ఒక మిత్ర దేశమైన రష్యా ఉండడం. ఇప్పుడు మొన్న జరిగిన ఈ సింధూరా అప్పుడు
ట్రంప్ ఏం చెప్తూ వచ్చాడు, వాణిజ్య నేనే ఈ ఇద్దరి మధ్యన సయోధ్య కుదిర్చానని మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అప్పుడు కూడా ప్రకటించాడు. అవును, సరే రెండు మళ్ళా దేశాలు